నేను మిమ్మల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నేను అడగట్లా. సరిహద్దుల్లో మన కోసం పోరాటం చేసేటువంటి సైనికుల కోసం ఇదొక్కటి కామెంట్ చేయండి. భారత్ మాతాకి జై. యూట్యూబ్ మొత్తం మీద ఒక 1000 మంది కూడా లేరా దేశభక్తులు ఈ ఒక్క కామెంట్ వేయగలిగిన వాళ్ళు? ఈ ఒక్క కామెంట్ యూట్యూబ్లో మీరు 1000 కామెంట్లు వేస్తే నిజంగా సరిహద్దులో ఉన్న సైనికులకి ఎంతమంది ఇక్కడ బలంగా నిలబడుతున్నారు అనేది అర్థమవుతుంది. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. భారత సనాతన ఇతిహాసాలలో రామాయణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ప్రత్యేకమైనది. వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ గాథ కేవలం భారతదేశానికో లేక శ్రీలంకకో సంబంధం కేవలం అక్కడే పరిమితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా దీని మూలాలు విస్తరించి ఉన్నాయి అని అనేక రకాల పరిశోధనలు దారితీస్తున్నాయి. ముఖ్యంగా రామాయణంలో లక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరాముడిని రక్షించడానికి హనుమంతుడు పాతాళ లోకానికి వెళ్ళినట్టు ఉన్నటువంటి కథలు కేవలం ఊహాజనితం కావు అని ప్రస్తుత ఆధునిక కాలంలో అమెరికా ఖండంలో దొరుకుతున్నటువంటి ఆధారాలు రుజువు చేస్తున్నాయి అంటున్నారు. భూగోళ శాస్త్రం ప్రకారం భారతదేశానికి సరిగ్గా అవతల వైపు ఉండేటువంటి ప్రాంతమే సౌత్ అమెరికా. మన పురాణాలు చెప్పినటువంటి పాతాళ లోకం మరేదో కాదు, నేటి దక్షిణ అమెరికాలోని మెక్సికో, పెరు, చిలీ, హోండురస్ లాంటి దేశాలే అంటూ కొంతమంది బాగా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ పాయింట్ని. అఫీషియల్గా సైంటిఫికల్ రిజల్ట్స్ రావాల్సిన దీనికి సంబంధించి. సో న్యూ మెక్సికో లాంటి ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు జరిపినటువంటి తవ్వకాల్లో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయనేటువంటి వార్త ఒకటి వైరల్ అవుతుంది. అక్కడ వచ్చినటువంటి మానవ పాదముద్రల్ని కార్బన్ డేటింగ్ చేస్తే 23,000 సంవత్సరాల క్రితం నాటివిదని తేలిందంటున్నారు. మంచు యుగం సమయమో లేదా ఆ తర్వాత వచ్చినటువంటి మహాప్రళయాల వల్ల ప్రపంచంలోని ఖండాలన్నీ విడిపోకముందు భారతదేశీయులు ప్రపంచం నలుమూలలా విస్తరించి ఉండేవాళ్ళు అని చెప్పడానికి ఇది ఒక బలమైన నిదర్శనం అంటున్నారు. కేవలం పాదముద్రలు మాత్రమే కాకుండా భూభాగాల్లో భూమి అడుగున పెద్ద పెద్ద పిరమిడ్లు, ఒక కోతి దేవుడి విగ్రహం బయటపడే అవకాశం ఉంది అనే వార్త హల్చల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల్లో కోతుల్ని దైవంగా పూజించే సాంప్రదాయం కేవలం హనుమంతుడి వల్లే స్టార్ట్ అయింది. సో రామాయణ యుద్ధ సమయంలో రావణుడి కొడుకైనటువంటి ఇంద్రజిత్తు, రావణుడు తీవ్ర కోపంతో తన సోదరుడైనటువంటి అహిరావణుడి యొక్క సహాయాన్ని కోరతాడు. అప్పట్లో మాయలు తెలిసినటువంటి అహిరావణుడు పాతాళ లోకానికి అతను రాజు. అతను రాత్రికి రాత్రే రామలక్ష్మణులు అపసంహరించుకుని తన రాజ్యమైనటువంటి పాతాళానికి తీసుకెళ్లి దాచేసినటువంటి పరిస్థితుంది. ఇవన్నీ మన పురాణాలు చెప్తున్నాయి. మరుసటి రోజు ఇవన్నీ గమనించినటువంటి హనుమంతుడు వాళ్ళని రక్షించడానికి పాతాళ లోకానికి ప్రయాణం అయ్యాడు అని కూడా ఉంది. పాతాళ లోకం ద్వారం దగ్గర హనుమంతుడిని మకరధ్వజుడు అనేటువంటి ఒక వింత జీవి అడ్డుకుందట. తాను హనుమంతుడు కుమారుణ్ణని ఆ జీవి చెప్పడంతో బ్రహ్మచారి అనేటువంటి హనుమంతుడు ఒకసారిగా ఆశ్చర్యపోతాడంట. సీతమ్మను వెతికేటువంటి క్రమంలో హనుమంతుడు ఒంటి నుంచి జారిన ఒక చెమట చుక్కని సముద్రంలోని ఒక పెద్ద చేప మింగడం వల్ల మకరధ్వజుడు జన్మించారు అనేటువంటి కథలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వారిద్దరి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో హనుమంతుడు మకరధ్వజుడిని బంధించి పాతాళ లోకంలోకి ప్రవేశించి అహిరావణుడిని అంతం చేసి రామలక్ష్మణ్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడు అని పురాణాలు చెప్తున్నాయి. సో ఆ సమయంలో శ్రీరాముడి యొక్క ఆజ్ఞ ప్రకారం హనుమంతుడు ఆ పాతాళ లోకానికి మకరధ్వజుడిని రాజుగా అభిషేకించడం కూడా జరుగుతుంది. అలా హనుమంతుడి ద్వారా ఏర్పడినటువంటి ఆ రాజ్యమే నేటి హోండురస్ ప్రాంతం అని, అక్కడ నివసించేటువంటి ప్రజలే మకరధ్వజుడి యొక్క సంతతి లేదా వానర సైన్యానికి చెందినవారు అని చరిత్రకారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ కోతి దేవుడి యొక్క ఆనవాళ్లు, విగ్రహాలు లభిస్తున్నాయి అనే మాట కూడా ఉంది. సుగ్రీవుడు సీతమ్మను వెతకడానికి వానర సైన్యాన్ని పంపించినప్పుడు కేవలం లంక వైపే కాకుండా ప్రపంచంలోని నలుమూలలకి పంపించినట్టు కూడా వాల్మీకి రామాయణంలో చెప్పిన మాట ఉందంటారు. సో వేల సంవత్సరాల క్రితమే ఇంతటి భౌగోళిక జ్ఞానంతో రాసినటువంటి రామాయణ గాథ నిజమైనటువంటి చరిత్ర అని నేటి శాస్త్రవేత్తల యొక్క ఆవిష్కరణ వల్ల బయటకు వస్తున్నాయి కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు.